రామాపురం అనే ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చుట్టుపక్కల ఊర్లోని ఏయో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. రాజుకి దేవుని మీద విపరీతమైన భక్తి ఉండేది. ఏ పని చేస్తున్నా భగవంతుని మీద నమ్మకం ఉంచి చేసేవాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించుకుంటూ లేచి స్నానం చేసి ముందుగా దేవుని దగ్గర దీపం పెడతాడు. దేవునికి దీపం పెట్టకుండా ఆహారం ముట్టుకునేవాడు కాదు. ఇంట్లో పూజ అయ్యాక గుడికి కూడా వెళ్ళేవాడు. ఇంటి పూజ, గుడిలో దేవుణ్ణి చూడకుండా పనికి వెళ్ళేవాడు కాదు. ఇవి రెండూ పూర్తి చేసుకున్నాకే ఇంకా ఏ పనైనా మొదలు పెడతాడు. ఒకరోజు రోజులాగానే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి పని చేయడానికి పక్క ఊరికి వెళ్తాడు. సాయంత్రం రాజు పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో పెద్ద వాన కురుస్తుంది. ఆ వాన కాస్త తుఫానుగా మారింది. రోడ్డు మీదకి బాగా నీళ్లు వచ్చేశాయి. రాజు ఆ నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడు రాజు దేవుణ్ణి పిలుస్తుంటాడు. ఓ భగవంతుడా, నన్ను కాపాడు. ఈ నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాను. నన్ను రక్షించు. త్వరగా రా దేవుడా అంటూ పిలుస్తాడు. కొద్ది సమయంలోనే ఓ వ్యక్తి పడవలో అక్కడికి వచ్చి రాజుని పడవలోకి రమ్మని పిలుస్తాడు. కాని రాజు, లేదు, నేను దేవుడిని పిలిచాను. దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నుండి వెళ్ళిపోతాడు. తరువాత మళ్ళీ రాజు భగవంతుణ్ణి త్వరగా వచ్చి నన్ను కాపాడు దేవుడా అంటూ దేవుణ్ణి పిలుస్తుంటాడు. మరికొద్దిసేపటికే మరో వ్యక్తి పడవలో వచ్చి అతన్ని పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకోమని లేదు లేదు, నన్ను కాపాడడానికి దేవుడు వస్తాడు. నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను అని అనడంతో అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వర్షం ఏ పాటికి తగ్గకుండా అతి భారీగా కురవడంతో అలల్లో కొట్టుకుపోయి రాజు చనిపోతాడు. చనిపోయిన రాజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ఇలా ప్రశ్నిస్తాడు. స్వామి, నేను అంతలా అలల్లో కొట్టుకుపోతుంటే నీకు కొంచెం కూడా నా మీద కనికరం కలగలేదా? దేవుడా, వచ్చి నన్ను రక్షించు అని అంతగా పిలుస్తున్నా నీకు నా మీద జాలి కలగలేదా? ఉదయం లేచినప్పటి నుండి నిన్నే స్మరించుకుంటూ ఉంటానే. నీకు ప్రతిరోజు దీపం పెట్టకుండా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనే. పైగా ప్రతిరోజు నీ గుడికి వస్తాను. నీ మీద పరమ భక్తితో పరవశించిపోయేవాడిని. అలాంటిది నన్ను రక్షించడానికి నీవు రాలేదు. ఎందుకు? నాకు సమాధానం కావాలి అంటూ దేవుణ్ణే కోపడతాడు. అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు. నాయనా, నా మీద ఎందుకు కోపం? నువ్వు నన్ను తలుచుకొని పిలిచిన వెంటనే నా భక్తుణ్ణి కాపాడుకోవాలని, బ్రతికించుకోవాలని పడవతో 2 సార్లు వచ్చాను. కానీ నువ్వు పడవ ఎక్కలేదు. దేవుడు వస్తాడంటూ నన్ను తిరస్కరించావు. అయినా దేవుడంటే దగదగా మెరుస్తూ, మెరుపులు కురిపిస్తూ, నిండు ఆభరణాలతో కనిపిస్తాడని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఆపదలో ఉన్నప్పుడు లేదా కష్టకాలంలో ఆదుకునే ప్రతి వ్యక్తి భగవంతునితో సమానం. నన్ను క్షమించు స్వామి. నీ ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోయాను. నిన్నే తప్పు పట్టాను. దయచేసి నన్ను మన్నించు స్వామి. ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది. ఆమెకు పెళ్ళయి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు. దాంతో ఓ రోజు సుంకులమ్మ గుడికి పోయి, తల్లి, నాకు పిల్లలు పుట్టేలా వరమియ్యి అంటూ 7 రోజులు ఉపవాసం చేసింది. అది చూసి జాలిపడిన సుంకులమ్మ ప్రత్యక్షమై ఆమెకు బుడంకాయ ఇచ్చి, దీన్ని తిను, నీకు పిల్లలు పుడతారు అని చెప్పింది. దాంతో ఆమె సంతోషంగా ఇంటికి పోయి దాన్ని తినింది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు సుంకులమ్మ చెప్పినట్టుగానే ఓ పిల్లోడు పుట్టాడు. ఎలాగున్నాడబ్బా అని చూస్తే అచ్చం బుడంకాయలాగానే దానంతనే ఉన్నాడు. సరే, ఎవరో ఒకరు పుట్టాడు
చాలే అనుకొని ఆమె ఆ బుడంకాయంత బుడ్డోన్ని ప్రేమగా పెంచుకోసాగింది. ఓ రోజు వాళ్ళ నాన్న చేనుకు వెళ్తూ ఉంటే బుడంకాయంత బుడ్డోడు అడ్డుపడి, నాన్నా, ఈరోజు చేనుకి నేను వెళ్ళి దున్ని వస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు. దానికి వాళ్ళ నాన్న, ఒరేయ్, నువ్వు వేలేడంత కూడా లేవు, నువ్వేం దున్నుతావు, పోయి ఆడుకోపో అన్నాడు. కానీ వాడు దానికి ఒప్పుకోక, లేదు నేను పోతాను, ఒక్కసారైనా నన్ను పంపు అని ఏడవడం మొదలుపెట్టాడు. వాడి ఏడుపు చూడలేక వాళ్ళ నాన్న సరే వెళ్ళు అన్నాడు. దాంతో వాడు ఎగిరి గంతులేసి చల్ చల్ అనుకుంటూ ఎద్దులను తోలకపోయి చేలో దున్నడం మొదలుపెట్టాడు. అలా దున్నుతూ ఉండగా మధ్యలో ఒక పెద్ద వాన వచ్చింది. దాంతో వాడు గునగున దొర్లుకుంటూ ఓ పెద్ద బండరాయి చాటున తడవకుండా కూర్చున్నాడు. అదే సమయంలో ఓ దొంగోని భార్య అటువైపు వెళ్తూ చేలోని ఎద్దులను చూసి చప్పుడు చేయకుండా తోలుకొని వెళ్ళారు. వాన తగ్గినాక బుడ్డోడొచ్చి చూస్తే ఎద్దులు లేవు. చుట్టుపక్కలంతా వెతికి అలసిపోయి విచారంగా ఇంటికి వచ్చాడు. ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికొచ్చిన బుడ్డోన్ని చూసి వాళ్ళమ్మ, ఏరా ఎద్దులెక్కడా అని అడిగింది. వాడు జరిగిందంతా చెప్పాడు. అది విని వాళ్ళమ్మ, ఒరే, మీ నాన్న వద్దు వద్దు అన్నా వినకుండా ఎద్దులను తోలుకుపోయి పోగొడితివి. ఇప్పుడు మీ నాన్న వచ్చాడనుకో, నిన్ను బాగా కొడతాడు, ఎలారా అనింది. దానికి వాడు, ఏం పర్వాలేదు, నాన్న వచ్చేలోగా నేను ఎలాగైనా ఎద్దులను వెతికి పట్టుకొస్తా, ముందు నాకు తొందరగా 6 పళ్ళ అన్నం వండిపెట్టు అన్నాడు. సరేనని వాళ్ళమ్మ 6 పళ్ళ అన్నం వండి వాడికి ఇచ్చింది. బుడ్డోడు 6 పళ్ళ అన్నం మూటగట్టుకొని ఎద్దులను వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఓ తేలు ఎదురై, బుడంకాయంత బుడ్డోడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దానికి వాడు, మా ఎద్దులను ఎవరో దొంగలు ఎత్తుకు వెళ్ళారు, వాటిని వెతకడానికి వెళ్తున్నాను అని అన్నాడు. అది విని తేలు, నాకో పడి అన్నం పెడితే నేను నీతో వచ్చి చేతనైనంత సాయం చేస్తాను అని అనింది. వాడు సరేనని దానికో పడి అన్నం పెట్టాడు. బుడ్డోడు తేలు అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఓ పాము ఎదురై, బుడంకాయంత బుడ్డోడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దానికి వాడు, మా ఎద్దులను ఎవరో దొంగలించారు, వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు. అది విన్న పాము, నాకో పడి అన్నం పెడితే నేను మీతో వచ్చి నా చేతనైనంత సాయం చేస్తాను అనింది. వాడు సరేనని దానికి కూడా ఓ పడి అన్నం పెట్టాడు. బుడ్డోడు తేలు పాము అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఒక ఎలుక ఎదురై, బుడంకాయంత బుడ్డోడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దానికి వాడు, మా ఎద్దులను ఎవరో దొంగలెత్తుకుపోయారు, వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు. అది విన్న ఎలుక, నాకో పడి అన్నం పెడితే నాకు చేతనంత సాయం చేస్తాను అని అంటుంది ఎలుక. సరేనని దానికి కూడా పడి అన్నం పెడతాడు బుడ్డోడు. బుడ్డోడు తేలు పాము ఎలుక అడవిలో వెళ్తూ ఉండగా దారిలో ఓ చిలుక ఎదురై, బుడంకాయంత బుడ్డోడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. దానికి వాడు, మా ఎద్దులను ఎవరో దొంగలించారు, వాటిని వెతకడానికి వెళ్తున్నాము అని అన్నాడు. అది విన్న చిలుక, నాకో పడి అన్నం పెడితే నేను కూడా మీతో వచ్చి నా చేతనైనంత సాయం చేస్తాను అని అనింది. సరేనని చిలుకకు కూడా ఓ పడి అన్నం పెడతాడు. బుడ్డోడు తేలు పాము చిలుక ఎలుక అడవిలో వెతుకుతూ ఉండగా ఓ పెద్ద మర్రి చెట్టు పక్కన ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఎద్దులు కట్టేసి ఉన్నాయి. ఓహో, అయితే ఇదేనన్నమాట దొంగోని ఇల్లు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. బుడ్డోడు పోయి ఇంటి పైకెక్కి కప్పు మీద కూర్చున్నాడు. చిలుక పోయి దీపం పక్కన కూర్చుంది. తేలిపోయి గూట్లో అగ్గిపెట్టె దగ్గర కూర్చుంది. పాము వెళ్ళి మూలన చుట్టుకొని కూర్చుంది.
ఎలుక పోయి పశువుల కొట్టంలోనున్న ఎద్దులను విడిపించడానికి వాటి తాళ్లను కొరకడం మొదలుపెట్టింది. చీకటి పడిన కాసేపటికి దొంగోడు, దొంగోని భార్య వస్తూ కనపడతారు. కప్పు పైనున్న బుడ్డోడు వెంటనే వాళ్ళొస్తున్నట్టు గట్టిగా ఒక శబ్దం చేస్తాడు. దొంగ, దొంగోని భార్య తలుపులు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళు అడుగుపెట్టగానే దీపం పక్కన కూర్చున్న చిలుక దీపం ఆర్పేస్తుంది. అంతే, ఇల్లంతా చీకటితో నిండిపోయింది. దీపం వెలిగిద్దామని దొంగోని భార్య చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి అగ్గిపెట్టె కోసం గూట్లో చేపెట్టింది. వెంటనే అక్కడున్న తేలు ఆమె చేతి మీద లటుక్కున ఒక్కటేసింది. ఆ నొప్పికి ఆమె గిలిగిలా కొట్టుకుంటూ తేలు తేలు అని గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న దొంగోడు తేలును చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మూలనున్న కట్టె కోసం చేపెట్టాడు. అంతే, అందుకోసమే ఎదురు చూస్తున్న పాము చటుక్కున వాని చేతి మీద కాటేసింది. వెంటనే వాడి ఒళ్ళంతా విషమెక్కి లబోదిబోమని గిలగిలా కొట్టుకొని కింద పడిపోతాడు. ఇంతలో ఎద్దులకు కట్టిన తాళ్ళన్నీ ఎలుక కొరికేసి వాటిని తోలుకొని వచ్చింది. బుడ్డోడు సంతోషంగా తన ఎద్దులను తీసుకొని తన దగ్గర మిగిలిన 2 పళ్ళ అన్నం వాటికి ఇచ్చేసి తనకు సాయం చేసిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ నాన్న తిరిగి రాకముందే ఎద్దులతో ఇంటికి చేరుకున్నాడు. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం. నిద్రలేవగానే తలుపు దగ్గరికి వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక్క పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకను చూశాడు. ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోవడం గమనించాడు. అమ్మా, అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది. పర్వాలేదులేరా, కాసేపైతే అదే ఎగిరిపోతుంది. కాదమ్మా, దాని కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి. నువ్వు లోపలికి రా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. పాపమమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో? ఏమీ కాదు, నువ్వు పొద్దున్నే లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది. ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకు వచ్చింది. గబగబా బయటికెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ చుట్టూ ఇతర పక్షులు చేరాయి. పక్షులన్నీ దానికి ఆహారం అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా, వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి. కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అని అనుకున్నాడు రవి. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న, ఆ పిచ్చుకను చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్నా. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దాని పైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు. మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న? ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం. ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చే చెయ్యాలి
నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యమైంది. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తూ ఉన్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు? ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు? ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతాను అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్, మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని, నువ్వెవరు? ఎక్కడుంటావు? విద్యుత్ ఆపడమేంటి? పిచ్చుకను కాపాడమేంటి? అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా ఊసగుచ్చినట్లు చెప్పాడు రవి. రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి అబ్బాయివి? మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతాలే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని. మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము. మీ వాళ్ళను తొందరగా పంపండి. పాపం ఆ పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. అతను, సరే, అలాగే పంపుతాను. సాయంత్రమైంది. ఇంకా ఎవరూ రాలేదేంటి? అసలు వస్తారా రారా? ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏరా రవి, ఆడుకుందాంరా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపటికే, రవి, నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. ఎదురుగా విద్యుత్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిచ్చెనతో కనిపించాడు. రవి కళ్ళల్లో ఆనందం మెరిసిపోయింది. వచ్చేసారా? రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆఫ్ చేశానులే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక, బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కొద్దిసేపటికే అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతమైంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక ఐస్ క్రీం, మిరపకాయ, టమాటా, ఉల్లిగడ్డ ఉండేవి. ఆ 4 మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి, కలిసే తిరిగేవి. ఓ రోజు 4 కలిసి స్నానం చేద్దామని మధ్యాహ్నం నదికి వెళ్ళాయి. 4 నీళ్ళల్లో దూకి సరదాగా ఈత కొట్టసాగాయి. కానీ పాపం, నీళ్లు తగిలి తగిలి ఐస్ క్రీం నీళ్ళల్లోనే కరిగిపోయింది. మిగతా 3 బయటికొచ్చి చూస్తే ఐస్ క్రీం లేదు. తమ మిత్రుడు చనిపోయినందుకు బాధతో మిరపకాయ, టమాటా, ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చాయి. ఓ రోజు మిగతా 3 కొండారెడ్డి బజారు చూసొద్దామని సరదాగా సాయంకాలం చల్లగాలిలో హుషారుగా షికారుకు బయలుదేరాయి. అలా వెళ్తూ ఉండగా దారిలో బజ్జీలు వేసేవాడు మిరపకాయను చూసి టక్కున చేతిలోకి తీసుకొని శనగపిండిలో ముంచి సలసల కాగే వేడివేడి నూనెలో వేసేశాడు. పాపం, మిరపకాయ ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయింది. తమ మిత్రుడు చనిపోయినందుకు బాధతో టమాటా, ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చాయి. ఓ రోజు టమాటా, ఉల్లిగడ్డ సినిమా చూసొద్దామని ఆనంద్ టాకీస్కు వెళ్ళాయి. 2 టికెట్లు కొనుక్కొని సీట్లలో కూర్చొని ఆనందంగా సినిమా చూడసాగాయి. అంతలో ఒకడు చీకట్లో చూసుకోక సరిగ్గా టమాటా మీద కూర్చున్నాడు. అంతే, పాపం టమాటా కడుపు పగిలి అక్కడికక్కడే చనిపోయింది. తనకు మిగిలిన ఒక్క మిత్రుడు చనిపోయినందుకు బాధతో ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఉల్లిగడ్డ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా ఐస్ క్రీం చనిపోతే నేను, టమాటా, మిరపకాయ ఏడ్చాము.
మిరపకాయ చనిపోతే నేను టమాటా ఏడ్చాము. టమాటా చనిపోతే నేనొక్కనే ఏడ్చాను. మరి రేపొద్దున నేను కూడా చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు అని ఓ చోట కూర్చొని దిగులుగా బాధపడి సాగింది. ఉల్లిగడ్డ బాధను చూసి జాలిపడి ప్రత్యక్షమైన దేవత ఉల్లిగడ్డతో ఇలా అంటుంది. ఓ ఉల్లిగడ్డ, ఎందుకలా ఏడుస్తున్నావు? నీకు ఏం బాధ వచ్చింది అని అడిగిన ప్రశ్నకు ఉల్లిగడ్డ ఇలా అంటుంది. అమ్మా, ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమాటా మిరపకాయ ఏడ్చాము. మిరపకాయ చనిపోతే నేను టమాటా ఏడ్చాము. టమాటా చనిపోతే నేనొక్కనే ఏడ్చాను. మరి రేపొద్దున నేను కూడా చనిపోతే నా కోసం ఎవరు ఏడుస్తారు? నాకెవరూ లేరు కదా అని బాధపడింది. అది విన్న దేవత అయ్యో పాపం అని జాలిపడింది. నువ్వేమీ బాధపడకు, ఇప్పట్నుంచి నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళే నీకోసం ఏడ్చేలా వరం ఇస్తున్నా అని అనింది. అంతే, ఆ రోజు నుండి ఉల్లిగడ్డను ఎవరు కోసినా వాళ్ళ కళ్ళ నుండే బాధతో నీళ్లు వస్తున్నాయిగా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.